దేవాని దివ్యవాక్యము ఏవేగా మాకు దొరికెను. దేవుని మీద ఆధారపడి దేవుని మీద నడవడానికి స్త్రీ పురుషులు కలిసి ఆలోచించుకునే వ్యవస్థలో తండ్రి కష్టపడేవాడు, శ్రమజీవి. తండ్రి కష్టము, శ్రమజీవి. స్త్రీ కుటుంబ వ్యవస్థలో ముందుకు నడిపించేది. ఈ విషయాలు మనం ఆలోచన చేసినప్పుడు నోవహు జీవితాన్ని కట్ షార్ట్ చేసి నోవహు జీవితంలోకి వెళ్దాం, టైం లేదు. నోవహుకి 3 కుమారులు. దేవుడు 3లో 2 ఆశీర్వదించాడు, 1 శపించాడు. దీనికి గల కారణాన్ని మనం ఆలోచన చేస్తే, ఈ జలప్రళయం తర్వాత మనకు తెలిసిన విధంగా నోవహు మత్తుడై దిగంబరై ఆ యొక్క టెంట్లో పడుకుని నిద్రపోతూ ఉంటాడు. ఒక కుమారుడు వచ్చి తండ్రి దిగంబరితనాన్ని చూసి హేళన చేస్తాడు, దాని గురించి ఇతరులతో మాట్లాడతాడు. ఒక కుమారుడు, నాన్న మత్తుడై ద్రాక్షారసం తాగి పడున్నాడు, దిగంబరిగా ఉన్నాడని హేళన చేసి అది నలుగురికి చాటింపు చేస్తాడు. 2 కుమారులు తండ్రికి వెనుతిరిగి కాళ్ళ దగ్గర ఉన్నటువంటి దుప్పటిని చెరో ప్రక్కన పట్టుకుని వాళ్ళు వెనక్కి నడిచి తండ్రి దిగంబరితనాన్ని కప్పారు. 2 కుమారులు. దేవుడు ఆ 2 కుమారుల్ని ఆశీర్వదించాడు. సో గౌరవము, హానరింగ్ ఫాదర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, వెరీ రెస్పెక్టఫుల్. ఎవరైతే ఆ విధంగా తండ్రిని గౌరవించారో దేవుడు తన దృష్టిలో ఉంచుకుని వారిని ఆశీర్వదించిన విధానాన్ని నోవహు జీవితంలో మనం చూస్తూ ఉంటాం. సో హానరింగ్ ఫాదర్. అదే మదర్స్ డే వచ్చేటప్పటికి మనం ఎంత చెప్పినా తల్లి ప్రేమను గురించి, తల్లి బిడ్డల్ని ఎలా ప్రేమించిందో చెప్పగలుగుతాం, కానీ బిడ్డలు కానీ భర్త కానీ తల్లిని ఎలాగా తిరిగి ప్రేమించారో చెప్పడం అది అన్రీచబుల్ ఎక్స్ప్లెనేషన్. తల్లి ప్రేమను గురించి వివరించలేం. తండ్రి దగ్గరికి వచ్చేటప్పటికి తండ్రి హృదయంలో తన ప్రేమని కనపరుస్తాడు. దాన్ని తల్లి ద్వారా బిడ్డలకి చూపించడానికి ప్రయత్నం చేస్తాడు. తల్లి బిడ్డలకు నేర్పించవలసింది ఏంటంటే హౌ టు హానర్ యువర్ ఫాదర్. ఎక్కడా కూడా నా లైఫ్లో అది గొప్ప ఆశీర్వాదంగా నేను చూస్తాను. ఎప్పుడు మెర్విన్ జోరిన్ నాకు ఫోన్ చేయరు, ఏ అవసరత ఉన్నా నన్ను అడగరు, ఎంత పెద్ద విషయమైనా నాకు చెప్పరు. ఎప్పుడైనా స్వీటీ ఒకసారి డాడీకి కూడా చెప్పి చూడండి అని అన్నా కూడా, మమ్మీ డాడీ బిజీగా ఉంటారేమో, ఎక్కడన్నా మీటింగ్లో ఉంటారేమో, ఏమన్నా పని ఉంటుందేమో అని చెప్పి నాకు అస్సలు ఏ విషయం కూడా తెలియదు. ఆ విషయాన్నంతా భారం మోసేది ఎవరు? తల్లి. గృహంలో బిడ్డల యొక్క బాధ్యతాయుతమైనటువంటి ఆ భారాన్ని మోయడం వల్ల బిడ్డలకి తండ్రి మీద గౌరవాన్ని పెంచినది తల్లి. ఎప్పుడైతే బిడ్డలకి తండ్రి మీద గౌరవం పెంపొందించబడుతుందో ఆ కుటుంబము ఆశీర్వదించబడుతుంది. మనం మన జీవితంలో క్రీస్తుకి, దేవునికి అత్యంత ప్రియమైనటువంటిది థ్యాంక్స్ గివింగ్. మనం ఎప్పుడు కూడా జరిగిన విషయాలకి, చేసిన విషయాలకి దేవునికి ఎంత కృతజ్ఞత తెలుస్తూ ఉండాలో, ఉమెన్ హ్యాస్ టు ఎక్స్ప్రెస్ యువర్ థ్యాంక్స్ గివింగ్ టు మ్యాన్ ఎవ్రీ టైం. ఎప్పుడు కూడా స్త్రీ పురుషుణ్ణి ప్రోత్సహించి సంతోషించపరచడం చాలా గౌరవప్రదమైంది, అది ఆశీర్వాదపరమైంది. ఎందుకంటే పురుషుడు సెన్సిటివ్ అన్నాను కదా, చాలా తొందరగా పురుషుడు ఆ విషయాన్ని మర్చిపోతాడు. భార్య, తల్లి కానీ, చెల్లి కానీ, కూతురు కానీ 2 మాటలు పురుషునికి చెప్తే భర్త 2 నిమిషాల్లో. మ్యాక్స్ లుకేడో అనేటువంటి ఒక దైవజనుడు భర్తను గురించి చెప్తూ ఇట్స్ లైక్ మై పెట్ డాగ్ అంటాడు.
భార్య అంటదంట, మ్యాక్స్ ఇస్ మై పెట్ డాగ్ అంటదంట. ఎందుకు? కుక్క దగ్గరికి వెళ్ళి, అమ్మ చిన్నోడా బుజ్జిగా ఏం కావాలరా నాకు బిస్కెట్ అయితే ఏం చేస్తుంది? వెంటనే కూర్చోమంటే కూర్చోండి. తోక 180 డిగ్రీల్లో అటు ఇటు ఎరగా కొట్టేస్తుంది. పురుషుడు కూడా అంతే. నువ్వెంత మంచోడు, నీకు ఎంత కోపం వచ్చినా వెంటనే నువ్వు మంచోడు, ఏం కావాలంటే చేస్తాను. ఒక బిస్కెట్ వేసి చూడండి పురుషుడికి. జస్ట్ మా డామిని ఎలా చేస్తుందో అలా చేస్తారు పురుషులు. సో ఇక్కడ పురుషులకు వచ్చేటప్పటికి సెన్సిటివ్ మైండ్స్. కొడుకు గాయపరిచినా వాళ్ళకి సాయంత్రానికి తగ్గిపోద్ది పురుషులకి. ఏమండి అంతేనా? కొంచెం అనుమానం చూపుతున్నారండి. భార్య కష్టపెట్టినా పొద్దునకి ఎగిరిపోదు. అంటే భార్యకి కొన్ని రోజులు ఉంటుంది అనుకోండి, అది వేరు. కానీ పురుషునికి ఇట్స్ అన్ ఈజీ, వీఆర్ వెరీ ఈజీ టు మౌల్డ్. చిన్న కుక్క బిస్కెట్ చాలు మనకి. అంటే దట్ ఈస్ ద వే గాడ్ మేడ్ మేల్ అండ్ ఫిమేల్, భార్య భర్తలుగా చేసి వాళ్ళని ఒకటిగా చేశాడు అనేటువంటి విషయాల్లో మనం ఆలోచన చేస్తే, మ్యాన్ ఈజ్ ఎ సెన్సిటివ్ మ్యాన్. ఎక్కువసేపు పట్టక్కర్లా. కోపం వచ్చినటువంటి స్త్రీలు ఈ డామినో స్టోరీ జ్ఞాపకం చేసుకుంటే చాలు, మీకు కోపం అరగంటలో తగ్గిపోతుంది. ఇది మ్యాథ్స్ లుక్ 10 మత్తయి సువార్త 10వ అధ్యాయము 40వ వచనం. ఎవరిని చదవండి? మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకును, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వాడిని చేర్చుకును. ప్రవక్త అని ప్రవక్త చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలము పొందును. నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలము పొందును. ఇక్కడ నన్ను యేసుక్రీస్తు స్వయాన్ని తన నోట నుంచి మాట్లాడుతున్నటువంటి మాట ప్రకారం మనం అంటే, నన్ను చేర్చుకునేవాడు ఏమంటున్నాడు ఆయన? చేర్చుకునేవాడు వారు పోగొట్టుకును, కానీ నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టిన వారు దాన్ని దక్కించుకును. మిమ్మును చేర్చుకునేవాడు నన్ను చేర్చుకును, నన్ను చేర్చుకునేవాడు నన్ను పంపిన వాడిని చేర్చుకును. సో ఎవరైతే స్త్రీ లోకానికినే కాదు, సంఘానికి, సమాజానికి ఆయన చెప్పేది ఏంటంటే, యేసుక్రీస్తుగా వచ్చిన నన్ను మీరు చేర్చుకుంటే నన్ను పంపిన దేవుణ్ణి కూడా మీరు చేర్చుకున్నవారు. అలాగే ఏమని చెప్తున్నాడు? ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలము పొందును. తన్ను ఎందరూ అంగీకరించరో వారి అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయనకు అధికారం ఇచ్చాను. హీ స్పీకింగ్ అబౌట్ అథారిటీ, గివింగ్ అన్ అథారిటీ అండ్ కాలింగ్ యూ ఈజ్ గాడ్స్ చిల్డ్రన్. దేవుని బిడ్డలుగా మిమ్మల్ని ఎప్పుడు పిలుస్తారో ఆయన్ని ఎందరో అంగీకరించిరో, ఆ విధంగానే ఈ లోకంలో ఉన్నటువంటి నీ కుటుంబంలో ఉన్నటువంటి ఈ మ్యాన్హుడ్, ఫాదర్హుడ్, సన్హుడ్ అనేటువంటి వారికి నువ్వు ఇచ్చేటువంటి ఆ గౌరవప్రదమైనటువంటి దేవునిలో ఉన్నటువంటి ఆ యొక్క ఆలోచనలను నువ్వు ఎప్పుడైతే వారికి నువ్వు చేరుస్తావో దేవుడు నీకు అధికారం ఇస్తాడు. అథారిటీ ఏంటి ప్రభు నువ్వు ఇచ్చేటువంటి ఈ అంగీకరించిన వారికి ఆయన అధికారం, ద పవర్ టు రిసీవ్, ద పవర్ టు ఆనర్, ద పవర్ టు కౌన్సిలింగ్, ద పవర్ టు హీల్. దేవుడు మీకు ఏమనుగ్రహిస్తాడంటే, ఈ పురుషుల్ని ఎప్పుడైతే మీరు చేర్చుకుని మీరు వారిని అంగీకరించి గౌరవించి చేర్చుకుంటారో దేవుడు మీకు ఏమి అనుగ్రహిస్తున్నాడంటే, ఏ అధికారాన్ని అనుగ్రహిస్తున్నాడంటే, మీరు శాసించగలిగిన అధికారాన్ని, మీరు మాట్లాడితే జరిగేటువంటి విషయాల్లో అధికారాన్ని, అలాగే మీకు జరిగినటువంటి అనారోగ్యంలో కావాల్సినటువంటి అధికారాన్ని, నీ బిడ్డల్ని ఆశీర్వదించడంలో ఉండే కావాల్సిన అధికారాన్ని అంతటిని మీకు అనుగ్రహిస్తాడంట. వెన్ యూ హానర్ మ్యాన్ ఇన్ ద హౌస్, కుటుంబంలో ఉన్న పురుషుణ్ణి నువ్వు గౌరవించిన ఆ గౌరవటువంటి స్థానాన్ని మీరు అది చూపించగలిగినట్లయితే, ఇది నువ్వు కార్పెంటరు కదా అన్నారు ఆయన. ఒక్క కార్యం కూడా ఆ తృణీకరణ మాట అప్పటికే యేసు ఎందుకు వచ్చాడో ఏం చేయబోతున్నాడో తెలియచేసిన అది ఇది యాక్సెప్టెన్స్
రావాలి అని. అందుకే పౌలు ఏమంటాడంటే ఐ రిసీవ్డ్ ఎ పర్ఫెక్ట్ గిఫ్ట్ అంటాడు. అధికారం అనే బహుమానాన్ని నేను పొందాను. ఎన్ని నలగబడినా, ఎన్ని అడ్డంకులు జరిగినాయి. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం ఆలోచన చేయాలి. రాబర్ట్ మోరిస్ అనే దైవజనుడు చెప్తాడు, మ్యాన్ మే బీ ఇంపర్ఫెక్ట్ ఫర్ యూ, బట్ హీ ఈజ్ యువర్ హస్బెండ్, బాస్, ఫ్రెండ్, కొలీగ్. గాడ్ గివెన్ గిఫ్ట్గా నువ్వు చూస్తే, ఎప్పుడైతే ఆ వ్యక్తిని దేవుడు నాకు అనుగ్రహించిన బహుమానంగా నువ్వు ఆలోచన చేస్తే, మీ జీవితాల్లో అద్భుతమైనటువంటి అద్భుతమైన కార్యాలు చేస్తాడు. గాడ్ విల్ మేక్ హిమ్ పర్ఫెక్ట్. ఇంపర్ఫెక్ట్గా ఉండేటువంటి మ్యాన్ని నువ్విచ్చే గౌరవం కొలది, నువ్వు చూపించే ప్రేమ కొలది, నువ్వు చూపించేటువంటి అనుభవాల కొలది, నువ్వు చూపించే మాట సలహా కొద్దీ దేవుడు ఇంపర్ఫెక్ట్ మ్యాన్ని కూడా గాడ్ కెన్ టర్న్ ఇంటూ ఎ పర్ఫెక్ట్ మ్యాన్. నువ్వు ఎవరైతే ఈ వ్యక్తి నాకు పర్ఫెక్ట్ కాదని నువ్వు తలస్తున్నావో, నీ ప్రేమ ద్వారా, నీవు దేవుని బిడ్డగా కొలిసేట ద్వారా ఆ పురుషుణ్ణి దేవుడు పర్ఫెక్ట్ మ్యాన్గా మారుస్తాడు.